ఎవరైనా టీనేజ్లో ఉన్నప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అని సరిగ్గా తెలీదు. బట్ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. లైఫ్లో జరిగే కొన్ని చిన్న చిన్న తప్పు వల్ల అది మన జీవితాన్ని మార్చే విధంగా కూడా ఉంటుంది. వైల్డ్ లైఫ్ స్టార్ అసలు పేరు కూడా అదే. ఇలా ఎందుకు అన్నానంటే కొంతమంది ఇండస్ట్రీకి వచ్చాక నేమ్ అనేది చేంజ్ చేసుకుంటారు. సో అందుకే అలా అన్నాను. వైలెట్ డిసెంబర్ 23, 1996 అమెరికా ఫ్లోరిడాలోని టాంపాలో జన్మించింది. వైలెట్ మంచి కుటుంబాన్ని కలిగి ఉంది. ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. సాఫీగా జీవితం సాగిపోతుంది. మంచి చదువు కూడా చదువుకుంది. వైలెట్ కి స్పోర్ట్స్ అండ్ యాక్టివ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. వైలెట్ సూపర్ గా ఉండడం వల్ల మరీ కామెడీగా 15 ఏళ్ళకి కోల్పోయింది. అది కూడా ఒక తింగర్తనం వల్ల అని చెప్పుకోవాలి. వైలెట్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఒకరోజు ఆమె ఫ్రెండ్ మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఊరికైనా ఉంటారా? సినిమా చేశాను. అదే వచ్చిన వాళ్ళు అది చేస్తున్నప్పుడు వైలెట్ చూసింది. ఇంకా ఏకంగా రికార్డు కూడా చేసింది. సో తనకి కూడా అలా చేయాలని అనిపించింది. ఇంకేముంది, ఆ రోజే కోల్పోయింది. ఇలా జరిగిన తర్వాత తనకి నవ్వొచ్చిందంట. వైలెట్ కి బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. ఇప్పుడు లేడనుకోండి. మైట్ బి ఒకే సినిమాని ఎన్నిసార్లు చూస్తామని అనిపించింది ఏమో. జస్ట్ జోగా అన్నాను. రీజన్ ఏంటో తెలియదు కానీ బట్ అతనితో విడిపోయింది. తనకి అర్థమైంది ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్తో విడిపోయిన తర్వాత చాలా మందితో అది చేయాలని అనిపించింది. ఈ రిలేషన్షిప్ అనేది మన వల్ల కాదు అనుకుంది. కాలేజ్ ఇయర్స్ లో కూడా అమ్మాయిలతో చాలా ప్రయోగాలు చేసింది. అండ్ ఆల్సో తను కూడా వర్క్ చేసింది. తన మొదటి గర్ల్ ఫ్రెండ్ వెబ్ క్యామ్ గర్ల్. వీళ్ళిద్దరు కలిసి ఇవన్నీ చేసిన తర్వాత వైలెట్ ఏప్రిల్ 2016లో తనకి 19 ఏళ్ల వయసులో ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ అనేది చేసింది. తన ఫస్ట్ సీన్ వచ్చేసి ఈవిల్ ఏంజిల్. కానీ తర్వాత కొంచెం గ్యాప్ అనేది ఇచ్చింది. హై స్కూల్ నుండి వైలెట్ చేయాలని అనుకున్నప్పటి నుండి ఆమె ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చేయడం తప్పు అని చెప్పారు. ఎప్పుడైతే ఇలా చెప్పారో తను మానేసింది. తర్వాత తను వెబ్ క్యామ్ షోని స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత తను చేస్తుంది రైటా రాంగా అని తెలుసుకోవడానికి తన కాలేజ్లో ఫిలాసఫీ క్లాస్ అని ఒకటి ఉంది. ఇది తన గురించి తను తెలుసుకోవడానికి మోటివేట్ చేసింది. నెక్స్ట్ తను స్టడీ చేయాలా లేక చేయాలా అని దీర్ఘంగా ఆలోచించి ఫైనల్ గా ఒక డెసిషన్ కి వచ్చి చేయాలని ఫిక్స్ అయింది. దాదాపు 100కి పైగా వీడియోస్ అనేది చేసింది. 2018లో బెస్ట్ న్యూ స్టార్లెట్ అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఏవెన్ అవార్డ్కి నామినేట్ అయింది. అండ్ అదే ఇయర్లో బెస్ట్ న్యూ స్టార్లెట్ XPIZ అవార్డుకి కూడా నామినేట్ అయింది. తన కెరీర్లో చాలా అవార్డ్స్కి నామినేట్ అయ్యింది. వైలెట్కి ఓన్గా ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్ ఉంది. దానిలో 1000కి పైగా పోస్ట్ని అప్లోడ్ చేసింది. చాలా లైక్స్ కూడా వచ్చాయి. ఇది కేవలం తన ట్రూ ఫ్యాన్స్ కోసం మాత్రమే. తన ఫ్యాన్స్ సబ్స్క్రిప్షన్ ఫీ పర్ మంత్ $9. ఇన్స్టాగ్రామ్ లో సుమారు 330K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఫ్యూచర్ లో మరిన్ని చేయాలని భావిస్తోంది. ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఆమెకు కొన్ని ఆశయాలు మరియు లక్ష్యాలను కలిగి ఉంది. మనీ అనేది తనకు ఇంపార్టెంట్ కాదు అని భావిస్తోంది. ప్రెజెంట్ ఏరియల్ స్పోర్ట్స్ లోకి వెళ్తుంది. యోగా చేయడం చాలా ఇష్టం. బీచ్ కి వెళ్తుంది. తన కుటుంబ సభ్యులతో టైం ని స్పెండ్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ లో కెమెరా ముందు ఉండాలా లేక కెమెరా వెనుక ఉండి తన జీవితాన్ని గడపాలా అనే ఆలోచనతో ఉంది. అండ్ ఆల్సో తన స్టడీని కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటుంది. వైల్డ్ స్టార్ నెట్వర్త్ వచ్చేసి $4 million. సో మొత్తానికి ఇది ఆమె కథ. ఈ వీడియో కొంతమందికి నచ్చవచ్చు ఆర్ కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ వీడియో వస్తుంది. ఆ వీడియో మిస్ అవ్వదనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.